హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనందరికి ఇష్టమైన హీరో, మనం ఎంతగానో అభిమానించే హీరో సూర్య గురించి తెలుసుకుందాం. అసలు సూర్యకు ఈ పేరు ఎలా వచ్చింది? సూర్య అసలు పేరేంటి? సూర్య సినిమా రంగంలోకి ఎలా వచ్చాడు? సూర్య సినిమా రంగంలో స్టార్ హీరో ఎలా అయ్యాడు? సూర్య నటన ప్రయాణం మొదట్లో చాలా కష్టంగా సాగింది. వాటన్నింటిని దాటుకుని టాప్ స్టార్స్ జాబితాలో ఎలా చేరారు? చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక మలుపు ఉంటుంది. అది సూర్యకు ఎలా వచ్చింది? ఇవన్నీ తెలుసుకునే ముందు దయచేసి మీరు చూస్తున్న ఈ ఛానల్ మన ఊరి కుర్రాడు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూర్య కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక మనం టాపిక్లోకి వెళదాం. సూర్య 1975 జూలై 23న చెన్నైలో జన్మించారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. శివకుమార్ సూర్య తండ్రి. ఇతను తమిళంలో సీనియర్ నటుడు. తమిళంలో శివకుమార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ శివకుమార్ నుండి వచ్చిన పేరే శరవణన్ శివకుమార్, సూర్య అసలు పేరు. సూర్య తల్లి లక్ష్మీ శివకుమార్. సూర్యకి ఒక తమ్ముడు హీరో కార్తీ, చెల్లి బృందా ఉన్నారు. సూర్య అందరికంటే పెద్దవాడు. సూర్య ప్రాథమిక విద్య చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో చదువుకున్నారు. సెకండరీ స్కూల్ సెయింట్ బీట్స్ ఆంగ్లో ఇండియన్లో చదువుకున్నారు. డిగ్రీ బీకామ్ చేశారు లోయోలా కాలేజీలో. ఇప్పుడు సూర్య సినిమా ప్రయాణం ఎలా మొదలయ్యిందో చూద్దాం. సూర్య డిగ్రీ చదువుతున్న రోజుల్లో డైరెక్టర్ వసంత్ అతని దగ్గరికి వచ్చి, నేను తీయబోయే సినిమాలో హీరోకి నటిస్తావా అని అడిగారు. ఎందుకంటే డైరెక్టర్ వసంత్ సూర్య ఫాదర్ శివకుమార్కి పెద్ద అభిమాని. అందుకనే సూర్యకి హీరో ఆఫర్ ఇచ్చారు. కానీ సూర్యకి నటన పట్ల అంతగా ఆసక్తి లేదు. నన్ను పెడితే ఎవరు చూస్తారు అని సూర్య వద్దన్నారు. సూర్య అందరిలాగే ఒక సామాన్య వ్యక్తిగా ఒక కంపెనీలో 800 రూపాయల జీతానికి కొన్ని రోజులు చేశారు. అతను అక్కడ పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా శివకుమార్ గారి అబ్బాయి అని చెప్పలేదు. కానీ తన బాస్ శివకుమార్ గారి అబ్బాయి అని తెలుసుకుని, నీకెందుకమ్మా ఈ పనులు, చక్కగా సినిమాలు చేసుకోక అని సలహా ఇచ్చారు. ఆ సమయంలో శివకుమార్ పరిస్థితి బాగా డౌన్ అయింది. అప్పటికి ఆర్థిక పరిస్థితులు బాగాలేదు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు. ఈ పరిస్థితి చూసిన సూర్య అతనికి ఇష్టం లేకపోయినా డబ్బుల కోసమైనా సరే సినిమాలో చెయ్యాలని డిసైడ్ అయ్యారు. మణిరత్నం గారు నిర్మాతగా, డైరెక్టర్ వసంత గారు అజిత్ని విజయ్ని పెట్టి ఒక సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు. అంతా రెడీ అయ్యాక అజిత్కి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఆ సినిమా నుండి తప్పుకున్నారు. అప్పుడే మన హీరో సూర్య రంగంలోకి వచ్చాడు. సూర్యపై స్క్రీన్ టెస్టులు, మేకప్ టెస్టులు అన్నీ చేశారు. ఈ సినిమాలోనే సూర్య హీరో విజయ్తో కలిసి నటించారు. ఈ సినిమాలోనే హీరోయిన్ సిమ్రాన్ కూడా మొదటిసారి తమిళంలో నటించారు. సినిమా షూటింగ్ అంతా అయిపోయాక సూర్యకి శరవణన్ పేరు బాగాలేదని పేరు మార్చుకో అని మణిరత్నం గారు అన్నారు. అప్పుడు సూర్య, నాకు తెలీదు, మీరే ఏదో ఒక మంచి పేరు పెట్టండి అన్నారు. దానికి మణిరత్నం గారు, ఈ సినిమాలో నీ క్యారెక్టర్ పేరు సూర్య కాబట్టి పైగా అది మంచి మాస్ పేరు అని సలహా ఇచ్చారు. దానికి సూర్య ఓకే అన్నారు. ఈ విధంగా శరవణన్ పేరు సూర్యగా మారింది. సూర్య నటిస్తున్న ఈ మొట్టమొదటి సినిమా పేరు నెరుక్కు నేర్. ఈ సినిమాని 1997 సెప్టెంబర్లో రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సినిమా అంతగా ఆడలేదు. సూర్యకి మాత్రం అస్సలు గుర్తింపు రాలేదు. ఈ సినిమా తర్వాత సూర్య మరికొన్ని సినిమాలు తీశారు. అవి వరుసగా కాదలే నిమ్మది, సందీపోమ్మ, పెరియన్న, పూవెల్లం కెట్టుపర్, ఉయ్యర్లే కలంతతు, ఫ్రెండ్స్ ఇలా తీసుకుంటూ వెళ్ళారు. ఆ సినిమాలు ఏవి కూడా అంతగా ఆడలేదు. ఇలా రిలీజ్ అయిన ప్రతి సినిమా నిరాశపరిచింది. ఆ తర్వాత సినిమా నిర్మాతలు సూర్యతో సినిమా తీస్తే వేస్ట్ అనే అభిప్రాయంకి వచ్చారు. ఆ సమయంలో ఒకరోజు యాక్టర్ రఘువరన్ గారు సూర్యతో ఇలా అన్నారు, ఎన్నాళ్ళు మీ నాన్నగారు పేరు చెప్పుకునే అవకాశాలు సంపాదిస్తావు? నీకంటూ ఒక గుర్తింపు వద్దా? నీ కెరియర్ మొదలైనప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతి డైరెక్టర్ ఎవరో వదిలేసిన పాత్ర నీకు ఇస్తున్నారు. ఎవరో వదిలేసిన పాత్ర నీకు ఇవ్వడం కాదు, ఏ పాత్ర అయినా సూర్య చేయగలడు అని మొదట నీ దగ్గరకు రావాలి. నువ్వు వదిలేసిన పాత్రలు వేరే వాళ్ళు చెయ్యాలి అని మోటివేషనల్గా చెప్పారు. ఆ మాటలు సూర్యలో బాగా నాటుకుపోయాయి. అప్పటి నుంచి సూర్య తనని తాను మార్చుకోవడం మొదలుపెట్టాడు. ఎంతో కష్టపడ్డాడు. ఆ సమయంలోనే బాలా గారు సూర్యకి ఒక కథ చెప్పారు. ఆ కథ సూర్యకు బాగా నచ్చింది. ఆ సినిమానే మన నందా మూవీ. ఈ సినిమా 2001 నవంబర్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా నుండి సూర్య అసలు కెరీర్ స్టార్ట్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ బాలాకి రెండవ సినిమా.
హీరో సూర్యకి మొదటి హిట్ ఇచ్చిన సినిమా. నందా సినిమాకి 2002లో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత 2003లో బాలాగారు హీరో విక్రమ్ సూర్యతో కలిసి పితామగన్ సినిమా తీశారు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో శివపుత్రుడిగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కూడా హీరో సూర్యకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డుని ఇచ్చారు. ఆ తర్వాత గజనీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణ, సింగం ఇలా మరెన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఈ విధంగా సూర్య సినిమా ప్రయాణంలో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక సూర్య వ్యక్తిగత జీవితానికి వస్తే హీరోయిన్ జ్యోతికను 2006లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలో ఒకసారి చూద్దాం. 1999లో పూవిల్లెం కెట్టప్పర్, 2000లో ఉయిర్లే కలంతతు, 2003లో కాకా కాకా, 2004లో పెరజగన్, 2005లో మాయావి, 2006లో సిల్లును ఒరు కాదల్ ఇలా కొన్ని సినిమాలు జంటగా నటించారు. కాకా కాకా సినిమా ద్వారా వీరిద్దరి జంట బాగా పాపులర్ అయింది. సిల్లును ఒరు కాదల్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి ప్రేమ మరింత బలపడింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఎలా బలంగా ఉందో నిజ జీవితంలో కూడా అలానే ఉంది. వీరికి 2 పిల్లలు, ఒక కుమార్తె దియా, కుమారుడు దేవ్ ఉన్నారు. సూర్య వ్యక్తిగత జీవితంలోనే కాదు సమాజ సేవలో కూడా ముందంజలో ఉన్నాడు. 2008లో అగరం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఇది పేద పిల్లలకు విద్య అందించడంలో ముందున్న గొప్ప స్వచ్ఛంద సంస్థ. దీని ద్వారా వేలాది మంది పిల్లలకు విద్య సహాయం అందిస్తున్నారు. ఇలా హీరో సూర్య తన నటన, సామాజిక సేవా కార్యక్రమాలు మరియు కుటుంబ జీవితం ద్వారా అభిమానుల మనసులను గెలుచుకున్నారు. ఇది సూర్య కథ. ఒకసారి ఇక్కడ చూడండి, సూర్యకు చాలా అవకాశాలు వచ్చాయి. చాలా సినిమాలు ఆడలేదు, అయినా సరే అతనికి అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే అతను సీనియర్ యాక్టర్ శివకుమార్ గారి అబ్బాయి. అదే చిన్న హీరో అయితే 1-2 ఫ్లాప్లు అయితే మళ్ళీ అవకాశాలు వస్తాయా చెప్పండి? రావు. ఇలా అందరికీ అన్ని అవకాశాలు రావు. వచ్చినప్పుడు వాటిని మనం సరిగ్గా వినియోగించుకోవాలి. ఇదే అవకాశం మళ్ళీ వచ్చిద్దో రాదో తెలియదు. ఇది సినిమాలోనే కాదు, మనందరి జీవితంలో కూడా తెలుసుకోవాల్సింది. అలానే సూర్య సినిమాలు మొదట్లో అంతగా ఆడలేదు, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ అవేవి పట్టించుకోకుండా ఓపిగ్గా ఉండి పొట్టు వదలని విక్రమార్కుల ప్రయోగాత్మక చిత్రాలను తీసి తన నటనతో అందరిని మెప్పించాడు. ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి తనను తాను మార్చుకుంటూ కష్టపడుతూ తన అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఇక్కడ సూర్య తన సినిమాలు సరిగ్గా ఆడడం లేదని అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఇప్పుడు గొప్ప నటుడిని మిస్ అయ్యేవాళ్ళం. ఇలానే మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఓపిగ్గా ఉండి వాటిని దాటుకుంటూ వాటి నుండి బయటపడడానికి ఎలా ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పనిలో నిరాశ పడకుండా ఓపిగ్గా ఉండి పట్టుదలతో కృషి చేస్తే చేయలేనిది అంటూ ఏది ఉండదు. ఇదండి ఈరోజు మన టాపిక్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ అయిన మన ఊరి కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.